ఓం శ్రీ గురుభ్యో నమః. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తమ అవతార ప్రకటన తర్వాత 6 దశాబ్దాల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల ప్రార్థనను ఆలకించి వారి బాధలను బాపి బోధనలు చేశారు. వివిధ జాతుల మతస్థులందరికీ అనువుగా అంగీకరించినట్లుగా వివిధ స్థాయిల్లో ఉన్న ఆధ్యాత్మిక సాధకులకు వారి అవసరాలకు అందునట్లుగా భగవాన్ బాబాగా వారి దివ్యభావం ఉండటము వారి ప్రత్యేకత. ఆధ్యాత్మిక సాధనను 3 రకాలుగా విభజించవచ్చు. మొదటి రకం వారు తుపాకీ గుండి వంటి వారు. ఒక చిన్న అగ్గిరవ తగిలితే చాలు మండి పేలిపోతుంది. రెండో రకం వారు బొగ్గు వంటి వారు. బొగ్గును ఒక సాధనంతో అంటించి విసునికర్రతో విసిరితే అది మండి నిప్పుగా మారుతుంది. ఇక మూడో రకం వారు అప్పుడే నరికిన చెట్టు మాను వంటి వారు. అటువంటి వచ్చి మానను మండించాలంటే ముందు దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి బాగా ఎండబెట్టి ఆరనివ్వాలి. అప్పుడు నిప్పు పెట్టినా అది మండుతుంది. పైన చెప్పిన మొదటి రకం వారు ఒక చిన్న సంఘటనతో ప్రేరణ పొంది ఆధ్యాత్మిక అంచులకు చేరుకుని గమ్యం చేరుకోగలరు. రెండవ రకం వారు ఆధ్యాత్మిక లక్ష్యం చేరడానికి ఆధ్యాత్మిక గురుబోధనలు, వాటి అంతరార్థములు, ఆధ్యాత్మిక స్థితి గురించి తెలుసుకోవాలి. ఇక మూడవ రకం వారు ఎన్నో రకాలైన ఆధ్యాత్మిక సాధనలు, భజనలు, సత్సంగములు, ప్రార్థనలు, పూజలు, వ్రతాలు, జప జ్ఞానాదులు మొదలైనవి చేసిన తర్వాత రెండవ రకాన్ని చేరుకుంటారు. ఆధ్యాత్మిక సాధన నిచ్చెనను అధిరోహించడానికి చాలా సాధనలు చేయాలి, శక్తియుక్తులను ఉపయోగించాలి. అందువల్ల అతి కొద్ది మంది మాత్రమే మొదటి రకం వారు ఉండగా, రెండో రకం వారు కొంత ఎక్కువగా ఉన్నా, మూడో రకం వారు మాత్రం చాలా ఎక్కువ మంది ఉంటారు. భగవాన్ సత్యసాయి బాబా వారు మాత్రం ఈ 3 రకాల సాధనలకు వారి వారి స్థాయిలకు అవసరాలకు తగినట్లుగా ఆధ్యాత్మిక సాధనా క్రమము అందించారన్న విషయం మనం గమనించాలి. ఈ విధంగా చేయడం కేవలం అవతార పురుషులకు మాత్రమే సాధ్యం. పరమాత్మే భగవానునిగా నరరూపంలో అవతరిస్తారని మనం తెలుసుకోగలిగిన నాడు మనము భగవంతుని అవతార దివ్య లీలను స్తుతించగలం. ఆధ్యాత్మికోన్నతులుగా ఉన్నత స్థాయి చేరడాన్ని, తద్వారా మానవ జన్మ సార్థకతను సాధించడానికి చేయూతనిచ్చే నిమిత్తము భగవానుడే. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ఈ భూమిపైన అవతరించారు.